మామూలురా. అన్నం కూరలు వడ్డించుకున్న తర్వాత మూతలు పెట్టరా? తిన్న తర్వాత ప్లేట్లో వేసిన డస్ట్బిన్లో పడేరా? అన్నయ్య ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. కేశవ్ అన్న అయితే తిట్టి మరి చెప్తాడు. కొందరంతే, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. డిగ్నిటీ, డీసెన్సీ అనేది డిఫాల్ట్గా ఉండాలి కదా వదినా. వదినా మీరు ఆగండి, నేను చూసుకుంటాను. అమ్మయ్యా, ఫోన్ పనిచేస్తే సగం ప్రాణం వస్తుంది. ఓ కాల్ మాట్లాడేస్తాను. ఎన్నైనా మాట్లాడచ్చు. నాన్న కావాలి, మా నాన్న కావాలి. నువ్వెవరు? నేను మీ కూతుర్ని నాన్న, మీ కన్న కూతుర్ని. తప్పమ్మా, ఎవరినైనా అమ్మ అని పిలవడంలో తప్పులేదు. కానీ ఇలా ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు. నాకు ఓ కూతురుండేది, ఇప్పుడు లేదు. కొన్ని రోజుల క్రితమే చచ్చిపోయింది. కోపం తగ్గలేదా నాన్న? పరిచయం లేని వాళ్ళ మీద కోపమైనా ప్రేమైనా ఎవరికుంటుంది, ఎందుకుంటుంది? ఇది రాంగ్ నంబర్. ఇంకోసారి చేసి టైం వేస్ట్ చేసుకోకో. పెట్టే ఫోను. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూల మిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంత కన్న నరకమే లేదు. నాకు ఓ కూతురుండేది, ఇప్పుడు లేదు. కొన్ని రోజుల క్రితమే చచ్చిపోయింది. ఆడపిల్లలు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరికన్నా ఏమైనా అయిందా? నాకే. నీకా? ఏమైంది? చచ్చిపోయాను. అంత మాట ఎందుకు వదినా? మా నాన్న అంటున్నారు. అలా ఉన్నారు? మహా ఫోన్ చేసింది. ఎవరికి? మావయ్య గారికి. మీరెందుకు దాని ఫోన్ లిఫ్ట్ చేశారు? ఏం చెప్పిందమ్మా? ఏమైనా చెప్పిందా? అక్కడ కష్టంగా ఉందంట? ఏదైనా సమస్య? పూర్తిగా వినకుండానే నా కూతురు చచ్చిపోయిందని ఫోన్ పెట్టేశారు. ఒకవేళ దానికి నిజంగా ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి మనం లేకపోతే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే
అలాంటి పిరికిది కాదత్తయ్య. కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. ఏం తెలుసు? అత్తింట్లో కష్టాలు పుట్టింట్లో చెప్పుకోలేక ఎంతమంది ప్రాణాలు తీసుకోవడం లేదు. ఏమండి, నా మాటలు మీకు నచ్చకపోవచ్చు, కోపం తెప్పించవచ్చు, కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి. వీడు ఆ ఇంటి గురించి ఆ మనుషుల గురించి చెప్పినప్పటి నుంచి నా మనసులో లేదు. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని నాకు భయంగా ఉంది. వాళ్ళు ఏదైనా చేస్తారేమోనని భయం వేస్తోందండి. అక్కడ ఏదైనా సమస్య వచ్చిందేమో, ఉండలేకపోతుందేమో, అది చెప్పుకోవాలని ఫోన్ చేసిందేమో. అది ఏ కష్టం లేదని చెప్పినా చెప్తుంది, పొగరు కదా. అయినా మన బిడ్డని మనం చంపేసుకుంటామా? గుండెల్లో పెట్టుకుని పెంచి అనాథలా వదిలేస్తామా? నేను భూషణ్తో మాట్లాడాలి. ఇప్పటికే అతను మహా కోసం ఎదురు చూస్తున్నాడు. మీరు ఇంకా మారరా? అది ఇక్కడికి వచ్చాక తన ఇష్ట ప్రకారమే ఏదో ఒకటి చేద్దాం. ఏమండి, మీరు రమ్మంటే అది రెక్కలు కట్టుకుని వచ్చేస్తుంది. రమ్మనండి, ఫోన్ చేయండి. చాలా ఆపో. ఇలాంటివన్నీ జరుగుతాయని ఆ రోజు ఆ పెళ్లి ఆపడానికి కాళ్ళు పట్టుకున్నంత పని చేశాను. కాదని వాడితోనే వెళ్ళిపోయింది. అనుభవించని. ఏంటిది? బ్రోకరా? ఛీ, ఎవర్రా ఇది? అయ్యో, మ్యారేజ్ బ్రోకర్ వదినా. నీ మొహం. మీడియేటర్ అనో మ్యారేజ్ బ్యూరో అనో పెట్టుకోవచ్చు కదా. అలాగే వదినా. హలో, మా పెద్దనేకేనా? మీరు అవతల వాళ్ళకి సగం సగం చెప్పి తీసుకొస్తారు, వాళ్ళు మిగతా సగం బయట వాళ్ళ దగ్గర తెలుసుకొని సంబంధం క్యాన్సిల్ చేస్తారు. ఎందుకు మాకిది? ఈసారి ముందు మా ఇంటి గురించి మా అన్న గురించి అన్నీ చెప్పండి. ఇష్టమైతే పిలుస్తారు, లేదంటే లేదు. మంచిది అంకుల్, ఉంటాను. ఏంటి సంగతి? అదా బ్రో, చిచి, మ్యారేజ్ బ్యూరో నుండి మీడియేటర్ ఫోన్ చేశాడు వదినా. అన్నయ్యకి ఏదో సంబంధం చూశాడంట. ఏ అన్నయ్యకి? చక్రి అన్నయ్యకా, మాధవ్ అన్నయ్యకా? చక్రి నీకు పెళ్ళయ్యి మా వదిన నా ఎదురుగానే ఉందిగా. పెద్దనేకే. అవునా? మరి అదేంట్రా అంత సింపుల్ గా లైట్ గా తీసి పారేసావు? మంచి సంబంధం అయితే పెద్ద లైఫ్ సెటిల్ అవుతుంది కదా. ఇంకా ఎన్నాళ్ళు మీ అందరికీ వండి పెడుతూ మీరు తిన్న కంచాలు కడుగుతూ ఉంటారు? ఇప్పటికీ చాలా సంబంధాలు వచ్చాయి వదినమ్మా. అవును, ప్రతిసారి మా అన్నయ్యకి ఆ సంబంధం ఓకే అయిందని అనుకుంటాం, కానీ తర్వాత క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఊర్లో మా ఇంట్లో ఒక శాపం ఉందిగా. ఒకవేళ అమ్మాయికి అన్నయ్య నచ్చినా ఈ ఊర్లో వాళ్ళు మా ఇంటి గురించి చెప్పగానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్ టైం ఒక సంబంధం వచ్చింది, పెళ్లి చూపులకు వెళ్ళాం. అక్కడ ఏది ఆ గారెల సంగతేనా? అవును. చెప్పు చెప్పు చెప్పు. అంతలా ఏం చేశాడు? ఇప్పుడు ఆ విషయం ఎందుకురా? మన వదినే కదన్నయ్య. పెళ్లి చూపులకు వెళ్తే రెగ్యులర్ గా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. వాళ్ళు తినడానికి ఏవో పెడతారు, పెళ్లి కూతురు కాఫీ ఇస్తుంది. అప్పుడు అవి ఎలా ఉన్నా నోరు మూసుకొని తింటారు కదా. కానీ మా పెద్దనే మాత్రం ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడ్రా? వాళ్ళు పెట్టిన గారెలు సగం తిని ఎవరు చేశారు అని అడిగాడు. పెళ్లి కూతురు అని చెప్పారు. అప్పుడు అన్నయ్య ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడ్రా? పెద్ది పెళ్లి చూపులకు వెళ్ళి గారెలు వేయడం నేర్పిస్తారా? అంటే ఆ అమ్మాయికి గారెలు వేయడం రాదని నేర్పించాను. పెద్ది ఆ సంబంధం కుదిరిందనే అనుకున్నాం, కానీ వీరు
వీధిలో వాళ్ళు మా గురించి చెడుగా చెప్పి చెడగొట్టారు. నిజంగా పెద్దిని ఎవరు చేసుకుంటారో గాని ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు అంతే. అవును, మా పెద్దన్నయ్య దేవుడు లాంటి మనిషి. పెద్దికి ఇంకా ఎందుకు పెళ్లి కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. చూడ్డానికి బాగుంటారు, ఏ అలవాట్లు లేవు, కష్టపడి సంపాదిస్తున్నారు. పైగా సిటీలోనే పేరున్న పెద్ద ఆర్కిటెక్ట్. ఎందుకు? ఆ, ఆ. అన్నయ్య నిజమేనండి, తొందరలోనే మా రాజుకి తగ్గ రాణి దొరుకుతుంది. రేయ్, నువ్వు పెళ్లిళ్ళ గురించి కాకుండా చదువు గురించి ఆలోచించు. వెళ్ళు. రేయ్, వెళ్ళరా. వెళ్ళు. ఎవరి నంబర్ ఇది? కొత్త నంబర్లా ఉంది. వదినా, మహా, నేనే వదినా. ఈ నెంబర్ ఎవరిది? నాదే వదినా. కొత్త సిమ్ తీసుకున్నాను. ఎలా ఉన్నావు మహా? ఉన్నాను. నాన్న ఎలా ఉన్నారు? మావయ్య గారి ఆరోగ్యం కుదిరిపడింది, ఇప్పుడు బానే ఉన్నారు. కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళటం లేదు, ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదు. అన్ని పనులు మీ అన్నయ్య చూసుకుంటున్నారు. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అత్తయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు. ముందులాగా ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఈ ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు ఉన్న కళ ఇప్పుడు లేదు మహా. ఏదో కాలం గడిచిపోతుంది అంతే. ఇంతకీ నువ్వెలా ఉన్నావు మహా? చక్రి నిన్ను బాగా చూసుకుంటున్నాడా? నీతో చాలా విషయాలు మాట్లాడాలి వదినా. మీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు మహా, ఎప్పుడైనా రావచ్చు. ఏదైనా అర్జెంట్ ఉంటే చెప్పు, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు కంగారులో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, సర్టిఫికెట్స్ అన్నీ మర్చిపోయాను వదినా. నువ్వు కొంచెం అవి కొరియర్ చేయగలవా? అవన్నీ అత్తయ్య గారి రూమ్లో ఉన్నాయి, నేను ఇలా పంపించగలను. ప్లీజ్ వదినా, కనీసం ఆధార్ కార్డ్ ఫోటో తీసైనా పంపించవా? నాకు చాలా హెల్ప్ అవుతుంది వదినా. అది కాదు మహా. హలో వదినా. ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అండి. నువ్వు మహానడని నేను విన్నాను, అదేనా? ఏయ్, మేమెవరం వద్దనుకొని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు?